మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన కుమారుని ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని యొక్క కృప నిజంగా మనల్ని వెంటాడుతూ ఉండడం వల్ల మనకి ఈ లోకంలో జీవించడానికి మరొక అవకాశాన్ని తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎల్లప్పుడూ తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. మనకు తెలుసు, మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి ఎన్నో సంగతులు తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు దైవ గ్రంథంలో ఆయన మన కొరకు రాసి ఉంచాడు అన్న సంగతి మనకు తెలుసు. అందులో భాగంగానే మన వ్యక్తిత్వ నిర్మాణం కొరకును, మరి ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించడం కొరకును మనకు అవసరమైనటువంటి సంగతులు ఈరోజు కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. ఆలోచనాత్మకమైనటువంటి విషయంలో భాగంగానే ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము, క్రీస్తును అంగీకరించావు సరే, మరి ఆయన్ని ప్రేమిస్తున్నావా అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మనకు తెలుసు, మనం యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచాం. తిరిగి జన్మించినటువంటి కార్యక్రమంలో భాగంగానే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాం. యేసుక్రీస్తును గూర్చినటువంటి విషయాలు అనేకము మనం నేర్చుకున్నాం. ఆయన ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడో, ఆయన రాకడ మనుషులకు ఏం తీసుకొని వచ్చిందో అన్న సంగతిని గురించి వివరంగా మనం పరిశీలించిన తర్వాతనే ఆయనను మన పాపముల నిమిత్తం తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి యేసుప్రభువు వారి లోకంలోకి వచ్చాడని, అలా ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని మన పాపముల నుండి పాప విముక్తులను చేసి దేవుని యొక్క రాజ్యానికి మనల్ని అర్హులుగా చేశాడన్న సంగతిని మనం గ్రహించాం. ఇన్ని గ్రహించిన తర్వాత బాప్తిస్వానికి పూర్వము మన యొక్క స్థితి ఏంటో మనకు అవగాహనమయ్యే విధంగా, అంటే బాప్తిస్వానికి పూర్వం మనకు ఉన్నటువంటి స్థితి, పూర్వపు స్థితి మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వారమై ఉన్నాం. అంటే దేవుని దృష్టికి బ్రతికున్నామన్న పేరైతే ఉంది, కానీ మనం మృతులమే. లోకంలో కూడా తల్లిదండ్రుల యొక్క వారు చెప్పినటువంటి వాటిని పిల్లలు ఎవరైతే వారిని ఓవర్టేక్ చేసి, అంటే వాళ్ళు చెప్పిన విధంగా బ్రతకరో, వాళ్ళ యొక్క విధానాలకు ఏ పిల్లలైతే నోచుకోకుండా ఉంటారో వాళ్ళను ఉద్దేశించి తల్లిదండ్రులు కూడా ఈ మాట అంటూ ఉంటారు. నా దృష్టిలో నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు అన్న పదం వాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా బిడ్డలు బతకనటువంటి ఆ బిడ్డలను ఉద్దేశించి వారు చెప్తున్నటువంటి మాట అదే. తామేదో తమకు నచ్చిన కుర్రవాడిని పెళ్లి చేయాలన్న ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది, కానీ ఈ లోపలే అమ్మాయికో అబ్బాయికో నచ్చినటువంటి వారితో వాళ్ళు వివాహం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆలోచన తల్లిదండ్రులు ఎంతగా బాధిస్తుందో మనకు తెలుసు. ఒక్క వివాహం విషయంలోనే కాదు, ఇంకా తల్లిదండ్రులకు నచ్చనటువంటి విషయాలు అనేకం చేయడం వల్ల తల్లిదండ్రులు కూడా చూస్తూ చూస్తూ ఇక వీడు నాకు పుట్టనే లేదు, వీడు నా కొడుకు కాదు అన్నట్టుగా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తుంటారంటే దూరం చేసేసుకుంటారు. కాబట్టి ఆడు ఎక్కడో బ్రతికే ఉంటాడు, కానీ వీళ్ళ దృష్టిలోకి వస్తే ఆడు చచ్చిన వాడితో సమానంగా ఉంటాడు. అనేక నేరాలు చేస్తూ ఉంటాడు. ఆ నేరాలు చేసింది ఫలానా వాడు కదా అని ఆ ఎంక్వైరీ చేసినటువంటి పోలీసు వాళ్ళు వచ్చి ఆడు నీ బిడ్డే కదా అని అడిగినప్పుడు కూడా తల్లిదండ్రులు ఒకటే మాట చెప్తాను, ఆడికి ఎప్పుడో మా దృష్టిలో చనిపోయాడు అన్న పదాన్ని వాడుతాం. అంటే ఇదే రీతిగా మనం దేవుని యొక్క ఉద్దేశాలు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి
మనం ఆ, ఈ ఎలాంటి ఉద్దేశాలు అంటే దేవుని యొక్క చిత్తాలను నెరవేర్చకుండా దేవుని యొక్క ఇష్ట ప్రకారం మనం బ్రతకకుండా ఉన్నటువంటి దినాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని దేవుడు మన కొరకు రాయించినటువంటి మాట. అంటే బాప్తీసానికి పూర్వం బాప్తీసం తీసుకోకుండా ఉన్నటువంటి దినాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకనండి మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిపోయినటువంటి వారై ఉన్నారు అన్న పదం. అలాగని చచ్చిపోయినామంటే కాదు, బ్రతికే ఉంటాం. అంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చకుండా ఉండేటటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని దృష్టిలో మరణించినటువంటి వాళ్ళు. అందుకని మరణించినటువంటి వాళ్ళని మీరు చూస్తే ఆ మరణించి అంటే ఒక రోడ్డు పక్కన మరణించినటువంటి శవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగని చెప్పి చూసిపోయే వాళ్ళంతా ఒకవేళ చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటే ఎవడో ఒకడు అక్కడ ఆగి, ఏమంటే ఇక్కడ చనిపోయినటువంటి ఒక మనిషి మృతదేహం ఉంది, మరి దీని విషయాల్లో ఏం చేయాలా అని దానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులకు వాళ్ళు సమాచారాన్ని అందించినప్పుడు మరణించిన వాడిని ఏం చేయాలంటే తీసుకెళ్ళి వాళ్ళు పూర్తి చేస్తారు, లేకపోతే ఖననం తగలబెట్టేస్తారు. అంటే ఏదో ఒక కార్యక్రమం జరిగిస్తారు. మరణించిన వారిని లోక సంబంధమైనటువంటి ఒక సంస్థే దాన్ని తీసుకెళ్ళి పూర్తి చేసిన తర్వాత అంటే మరణించిన వారి విషయంలో పూడ్చివేయడం జరుగుతుంది, సమాధి చేయడం జరుగుతుంది. అలాగే మనం దేవుని దృష్టిలో మరణించిన అనేటటువంటి ఆ పదం వాడినప్పుడు ఆ మరణించినటువంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే నీటిలో సమాధి చేస్తున్నాడు అన్న సంగతి. అందుకనే బాప్తిస్మ అనేటటువంటి పదం అక్కడ వాడడం జరుగుతుంది. బాప్తిస్మలో మీరు గమనిస్తే మనల్ని సమాధి చేస్తాడు బోధకుడు. మనల్ని ఏం చేస్తాడంటే సువార్థికుడు బోధకుడు ఏం చేస్తాడంటే సమాధి చేసేస్తాడు. సమాధి చేసి మరలా వెంటనే తిరిగి లేపుతాడు. అంటే క్రొత్తగా జన్మించేటటువంటి ఒక కార్యక్రమాన్ని బాప్తిస్మ అనేటటువంటి కార్యక్రమంలో. అందుకని ఈ కార్యక్రమానికి ముందు కూడా అనేక విషయాలను గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తూ, మనకు తెలుసు కదా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37లో చాలామంది అక్కడ బాప్తిస్మ పొందినటువంటి ఒక సందర్భం మనకి జ్ఞాపకం వస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం, వారు ఈ మాట విని అది ఏ మాట విన్నారు? అప్పటి వరకు యేసు ప్రభుల వారిని సిలువేయమని అరిచింది వాళ్ళే, సిలువేయండి అని అరిచి గగ్గోలు పెట్టింది వాళ్ళే. అలాంటి యేసుక్రీస్తుని గురించి పేతురు గారు మళ్ళా మొదటి నుంచి 2వ అధ్యాయం అంతా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తుని గురించి ఆయన చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వాళ్ళ హృదయాలలో ఏం జరిగిందని అంటే గుచ్చుకున్నాయన్న రాయబడిన చూడండి. అందుకనే 30 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని అన్న పదంలో 1వ నెంబరు పొడవబడి అన్న పదం రైట్. సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు అదిగో మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలంటే బాప్తిస్మము పొందాలి. చూసారా? అంటే ఇక్కడ బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము పొందిన తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు మీరు అదిగో పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, అది చాలా మందికి దూరస్తులందరికీ కూడా చాలు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో ఎవరైతే మారు మనసు పొందిన తర్వాత పాపక్షమాపణ నిమిత్తం ఏం చేయాలంటే బాప్తిస్మము పొందాలి. ఎవరినైతే సిలువేమని మీ గొంతులు కేకలు వేశాయో ఆయనను ఇప్పుడు ఏం చేయాలి? విశ్వసించాలి, ఆయనను నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకనే 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను
ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను. అంటే 2 విధాలుగా యేసు ప్రభుల వారి యొక్క నియామకం జరిగింది. ఏంటి? ఒకటి వచ్చి ప్రభు అంటే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న పదం కూడా పేతురు గారు వాడతారు. అంటే రాజుగాను క్రీస్తుగాను నియమించను అన్న పదం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచేటటువంటి మన బ్రతుకులలో విశ్వాసం ఉంచిన తర్వాత మనం ఇంక ఏం జరిగించాలని అంటే ఆయనను మనం దేవుని కుమారుడని అంగీకరిస్తున్నాం. ఆయన మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ జరిగేస్తుంది. అంటే ఒక రక్షకునిగా మనం అంగీకరిస్తున్నాం. కానీ ఒక ప్రభువుగా మనం ఆయనను అంగీకరిస్తున్నామా అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే, ఒక రాజుగా అయితే మనం అంగీకరిస్తున్నాం, కానీ ఒక రక్షకుడిగా కూడా మనం అంగీకరిస్తున్నాం. కానీ ఒక రాజు అన్న పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అందుకని ఇక్కడ దేవుడు యేసుక్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అన్న పదం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రభు అని అంటే రాజుగా నియమించడం, రాజుగా యేసు ప్రభుల వారిని అంగీకరించడం అనేటటువంటి కార్యక్రమము, ఒక రక్షకుడుగా నువ్వు ఆయన్ని అంగీకరించిన తర్వాత ఒక రాజుగా అంగీకరించడం అనేటటువంటిది కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి వాక్యం. అందుకనే మన పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు అన్న సంగతి మనకు తెలుసు. మన పాపముల కొరకు. అందుకనే ఆయనను మనం విశ్వసిస్తున్నాం. ఈనాడు యేసు ప్రభుల వారి యొక్క రక్తం ఎక్కడుందో మనకు తెలియదు, బట్ యేసును విశ్వసిస్తున్నాం. యేసును మనం నమ్ముతున్నాం. నమ్మాం కాబట్టే బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం నమ్మిన తర్వాత జరిగే కార్యక్రమం. అందుకని మారు మనసు పొందాం. అంటే మన మనస్సును మార్చుకున్నాం. ఇంతకుముందు ఏవో దేవుళ్ళు మనకు దేవుళ్ళుగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ మనస్సును మార్చుకోవడం వల్ల నిజమైన దేవుడు ఆయన దగ్గరకు మనం వచ్చి నిలబడ్డాం. అంటే ఒకటి మన మనస్సును మార్చుకున్నాం, 2 మన పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం తీసుకున్నాం, యేసుక్రీస్తుల వారిని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాం. అందుకనే బాప్తిసం పొందినటువంటి మనకు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మను ఒక వరంగా కూడా మన హృదయాల్లోకి పంపించాడన్న సంగతి మనకు అర్థమైపోయింది. సో ఇక ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి ఇవన్నీ జరిగి కూడా మాకు, అందుకనే గత 2 వారాల క్రితం అనుకుంటాను, బాప్తిసం తీసుకున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత బిడ్డలు ఆ దినాన్ని పురస్కరించుకొని మనకందరికి చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. అంటే బాప్తిసం తీసుకున్నాము, యేసు ప్రభుల వారిని అంగీకరించేశాము. ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది? మా పాప క్షమాపణ, మా పాపాలన్నీ కూడా మేము ఒప్పుకున్నాము. ఆడగాడికి అయిపోయింది, మారు మనసు పొందేశాము, యేసుక్రీస్తుని విశ్వసించేశాము, కాబట్టి పరిశుద్ధాత్మను కూడా పొందేశాము. కాబట్టి సరిపోయిందా? ఆడకాడికి అయిపోయిందా జీవితం అని అంటే లేదు. అవి తీసుకున్న తర్వాత మనం చాలా దినాలు మళ్ళీ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే బతకాల్సి వస్తుంది. అలా బాప్తిసం తీసుకుని వచ్చేసేటప్పుడు మనల్ని ఏదో లారీ యాక్సిడెంట్ వల్ల మనం చనిపోతే ఇబ్బంది ఏం లేదు. నిజంగా దేవుని యొక్క రాజ్యం మనకు ప్రవేశం సమృద్ధిగా జరుగుతుంది. కానీ ఆ తర్వాత చాలా సంవత్సరాలకు కానీ మనకి మరణం రాదు, భౌతిక సంబంధమైన మరణం రాదు. మరి ఈ మధ్యకాలంలో ఏం చేయాలి అని అంటే అందుకని చెప్తాను ఇక్కడ, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరవడము, ప్రార్థన చేయడం అనే కార్యక్రమంలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు అన్న పదం. ఓకే, ఇది కూడా చేస్తున్నాం. అపోస్తుల బోధన వింటున్నాం, సహవాసాన్ని కలిగి ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, రొట్టె విరుస్తూ ఉన్నాం, మనకు కావాల్సినటువంటి కానుకలు కూడా మనం ఇస్తున్నాం. ఓకే, సరిపోతుందా దీనికి అని అంటే, అందుకని మనం ఒక ప్రశ్నను వేసుకున్నాం ఈరోజు. యేసుక్రీస్తు నువ్వు అంగీకరించినావు సరే, ఇప్పుడు యేసు ఆయనను ప్రేమిస్తున్నావా అన్న పదం మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ మనం ప్రేమించడం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఒక విధంగా మనం దాన్ని ఆలోచించడానికి మొదలు పెడితే ఏముందండి, మేము ఆయన అంగీకరించాము, ఆయన నామంలోనే బాప్తిసం తీసుకున్నాము. బాప్తిసం తీసుకున్న మేము ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నాము. ఏదో అప్పుడప్పుడు బంధువులు వస్తే తప్ప మిగతా రోజులంతా మేము వస్తున్నామా? మాకు ఏదన్నా అనారోగ్యం సంభవిస్తే ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకుంటాం తప్ప మిగిలిన రోజుల్లో, మిగిలిన ఆదివారాల్లో మేము ఆరాధనకు వస్తున్నాం, రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షారసం తీసుకుంటున్నాం. ఇంకా కావాలంటే మేము సంపాదించినటువంటి దాంట్లోంచి కానుకలు తీసి ఆయనకు ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇది సరిపోతుందా? ఆయన అంగీకరించడం అనేటటువంటి
ఆలోచనలు మనం అనుకుంటే నిజంగా వాటికి నువ్వు అంగీకరించిన దానికి అవన్నీ జరిగించడం ఓకే. కానీ మన ముందున్నటువంటి నెక్స్ట్ ఏంటంటే ఆయనను ప్రేమిస్తున్నావా అనేటటువంటి మాటలో చాలా అర్థాన్ని మనం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒకసారి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు, నా ఆజ్ఞలను అంగీకరించి అన్నాడా. నన్ను అంగీకరించారు, ఓకే. ఎప్పుడు అంగీకరించారు? నన్ను బాప్తిసంలో అంగీకరించారు. నా పాయింట్ అర్థమవుతుంది. నన్ను అంగీకరించారు, ఓకే, బాగుంది. నన్ను అంగీకరించారు కాబట్టే మారు మనస్సు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మీరు పొందుకున్నారు. ఇది బాగుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నా ఆజ్ఞలను అంగీకరించారా? నా ఆజ్ఞలను అంగీకరించారా? ఇప్పుడు యేసు ప్రభుల వారిని అంగీకరించావు, ఓకే, బాగుంది. ఆయన అంగీకరించావు. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను ఎవరైనా అంగీకరిస్తున్నారు? ఆయన ఆజ్ఞలను అంటే ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అన్న పదం. నా ఆజ్ఞలను నా ఆజ్ఞలను అంగీకరించాలి. అలా అంగీకరించి వాటిని గైకొను వాడే ఎవరిని ప్రేమించినట్టు? యేసుక్రీస్తుల వారిని ప్రేమించినట్లు. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రేమించడం అంటే యేసుక్రీస్తుల వారిని తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి పంపించాడు. ఇప్పుడు ఆయన్ను ప్రేమించడం అని అంటే యేసుప్రభుల వారిని నువ్వు అంగీకరించడం ఓకే. ఇప్పుడు యేసుప్రభుల వారిని కూడా నువ్వు ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. ఆయన్ను ప్రేమించాలని అంటే యేసుప్రభుల వారి యొక్క ఫోటో జోబులో పెట్టుకొని, పర్సులో పెట్టుకొని, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన సాయి చూసుకుంటూ బాగా ఏడ్చుకొని మళ్ళీ లోపల, ఇదా ప్రేమించడం అంటే? నిజంగా తల్లి పిల్లలను ప్రేమించడం అని అంటే దానికి ఒక కారణం ఉంటుంది, దానికి ఒక రుజువు ఉంటుంది. ఇదిగో నేను నా పిల్లలను ప్రేమిస్తున్నాను అన్న దానికి తల్లి దగ్గర ఒక రుజువు ఉంటుందా? నిద్ర లేయంగానే నువ్వు లేకముందే తల్లి ఎప్పుడో అంటే ఆడిగా 8 గంటలకల్లా ఆడికి క్యారేజ్ పెట్టాలంటే ఈమె ఎన్ని గంటలకు లేయాలి? ఆడికి సంబంధించిన అంటే ఆడికి స్కూల్కి పంపించాలంటే తల్లి తన పిల్లలను ప్రేమిస్తుందని అంటే దానికి ఒక రుజువు ఉంటుంది. ఆడికంటే 2 గంటలు ముందుగా రెడీ అవ్వాలి, తయారు చేయాలి, వాడికి కావాల్సిన వాటన్నిటిని సిద్ధం చేయాలి. ఆ తర్వాత కానీ ఆడిని లేపి ఆడికి బ్రష్ చేయించి, ఆడికి బట్టలు తొడిగి, ఆడికి స్నానం చేయించి, ఆ తర్వాత రెడీ చేసిన దానికి అంటే తన పిల్లలను ప్రేమిస్తుంది అని చెప్పడానికి ఒక రుజువు మనకు కనిపిస్తుంది. అలాగే తండ్రి కూడా తన పిల్లలను ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు ఉంటుందా, ఉండదా? కొన్ని కార్యక్రమాలు అతను చేస్తాడు. నేను నా బిడ్డలను ప్రేమిస్తున్నాను. నిన్న ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఆ స్కూల్ దగ్గర ప్రిన్సిపాల్ ఎదురుగా నేను కూర్చున్నప్పుడు ఆ స్కూల్లో దాదాపు ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 1000 మంది స్టూడెంట్స్కు సంబంధించిన ప్రిన్సిపాల్ ఉంటాడు, మీకు తెలుసు కదా. ఆ ప్రిన్సిపాల్ రూమ్లో నేను వెళ్ళి కూర్చున్నప్పుడు నాతో మాట్లాడడానికి ఆయన టైం ఇచ్చి నాతో కూర్చున్నప్పుడు వెంటనే వెనకాల వాచ్మ్యాన్, సార్ ఒక తల్లిదండ్రులు మీ దగ్గరకు వచ్చినాను, సరే పంపించాడు. ఆడికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చెప్తున్నాడు అంటే ప్రిన్సిపాల్కి తన కుమారుని తీసుకొచ్చి చెప్తాడు, సార్ ఈడు ఇంకొకరిని ఆ స్విమ్మింగ్ పూల్లో దూసేసినాడు, నేను చూశాను కాబట్టి ఆడికి ఏం దెబ్బలు తగలలేదు. ఒకవేళ నేను చూడకుండా ఉంటే ఆ పడినటువంటి వాడికి ఏదన్నా అందులో నీళ్ళు లేకపోయినా ఆడికి దెబ్బలు తగలుతాయి. కాబట్టి మీ స్టాఫ్ని అక్కడ ఎవరోహన పెట్టాలి. నా కొడుకు దోశాడు కదా అని నేను ముద్దు పెట్టుకోలేదు, నేను కూడా వీడిని కొట్టాను అని తీసుకొచ్చి ఆ స్కూల్ టీచర్స్ మీద కంప్లైంట్ ఇస్తూ తను చెప్తాడు, నా బిడ్డల విషయంలో సార్ మీరు గమనించండి, ఈయన్ని బాగా చదివించాలన్న బాధ్యత నాకు ఉంది అంటే ప్రిన్సిపాల్కి చెప్తున్నాడు. ఈయన ఒక ప్రయోజకుడిని చేయాలన్న ఆలోచన, ఆ బాధ్యత నేను కలిగి ఉన్నాను. కాబట్టి వీడు పెరిగి పెద్ద అయ్యేంత వరకు వీడి విషయంలో ఏం చేయాలో అది నేను చేస్తాను. కానీ ఈయన ఒకసారి స్కూలుకు పంపించిన తర్వాత వీడి బాధ్యత నీదవుతుంది అని తన పిల్లల పట్ల తనకున్నటువంటి బాధ్యతను గుర్తు చేస్తున్నాడు ప్రిన్సిపాల్కి.
నేను అన్నాను, సార్ ఒక 10 నిమిషాలు మీ దగ్గర కూర్చుంటేనే పిల్లల గురించి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి మీకు అని అంటే, ఇది ఇక్కడ నా సీట్లో నువ్వు కానీ పిచ్చి పట్టిపోతుంది ఆశీర్వాదం నీకు. అంటే ఒకరా ఇద్దరు, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటారేమో, కానీ ఇక్కడికి వస్తే 1000 మంది పిల్లలు అవుతారు. ఆ 1000 మంది పిల్లల యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు ఊరికే మా దగ్గరకు వచ్చి వదిలేయట్లేదు, వాళ్ళ పట్ల ఒక బాధ్యతను కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఇంకో తల్లిదండ్రులు వచ్చి చెప్తున్నాడు, మా పిల్లవాడిని మీ టీచరే తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలిందండి, కానీ అది పద్ధతి కాదంటున్నాడు ఆడు. మరి ఏంటి పద్ధతి అని అంటే, ఇదిగో మా టీచర్ చేత మీ అబ్బాయిని పంపిస్తానని మాకు ముందుగా ఫోన్ చేయాలి, మాకు ముందుగా ఫోన్ చేసి అప్పుడు ఎతకొచ్చి ఆయన వదల. ఇది టీచరే తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలినా కూడా అది తప్ప, అది తప్పే అన్నట్టుగా చెప్తున్నాడు ఆ తల్లిదండ్రులు. ప్రతిసారి వ్యాన్లో పంపిస్తారు, వ్యాన్లో ఒక క్లీనర్ ఉంటాడు, అది తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పేసిన తర్వాత మళ్ళీ వ్యాన్ ఆ ఇంటికాడ నుంచి బయలుదేరాలి. అంటే ప్రతి చిన్న దాని విషయంలో కూడా ఒక తల్లిదండ్రులు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు అని అంటే, పిల్లలను స్కూలుకు పంపించి మళ్ళీ ఆ స్కూల్లో నుంచి ఆ పిల్లవాడు ఇంటికి వచ్చేంత వరకు కూడా. అంటే దీని వెనకాల తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉందో వాళ్ళు గుర్తిస్తూ, మేము పిల్లల్ని ప్రేమిస్తున్నాము అని అంటే, మా రెక్కలు మొక్కలు చేసుకొని మేము ఏం చేస్తున్నాము అని అంటే, వాళ్ళకి కావాల్సినటువంటి వాటన్నిటిని మేము సప్లై చేస్తున్నాం కదా, మీరు అడిగిన ఫీజు మేము కడుతున్నాం కదా, మీరు అడిగినటువంటి దాని విషయంలో ఎక్కడ మేము లోటు లేకుండా మేము చేస్తున్నాం కదా, అంటే మా బిడ్డల పట్ల మేము ప్రేమను కనపరుస్తున్నాము. అంటే అదేదో ఏ రుజువు లేకుండా మేము మీ దగ్గర తీసుకొచ్చి వదలట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు. నాకు చాలా ఆశ్చర్యం, మీరే ఇంత జాగ్రత్త తీసుకుంటే మరి గవర్నమెంట్ స్కూల్లో చేసినటువంటి పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని నేను ఆలోచన చేశాను. అక్కడ ఎవడు ఇలాంటి కంప్లైంట్ చేయడు, ఎవడు పాటికి వాడు వస్తున్నాడో తెలియదు, పోతున్నాడో కూడా తెలియదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందనంటే, ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించడం అనేటటువంటి దాని విషయంలో కూడా ఒక రుజువును చూపెడుతున్నారు. అక్కడికి వచ్చి మా రెక్కలు కష్టపడి వాడిని తీసుకొచ్చి మీ దగ్గర వదులుతున్నాం సార్ అని. అంటే ఊరికే వదిలేస్తున్నారా? లేదు లేదు, ప్రేమిస్తున్నారు కాబట్టి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మా బిడ్డలంటే మాకు ప్రాణం అండి, మా ప్రేమ అండి అన్న పదం వాడుతున్నాం. అంటే ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ ప్రేమించడానికి కావలసిన రుజువులు వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. తల్లి కడుపు నిండా తింటుందో లేదో తెలియదు కానీ పిల్లవాడికి మాత్రం కడుపు నిండా పెట్టాలి. తండ్రి ఇదిగో ఫలానా ఫీజు కట్టాలని అంటే ఆడు అప్పు చేస్తున్నాడో లేకపోతే కష్టపడుతున్నాడో తెలియదు, కానీ ఫీజు తీసుకొచ్చి కరెక్ట్ ఆయనకి కట్టేస్తున్నాడు. ఓ రుజువు అంటూ ఉందా అంటే ఉంది. మరి ఇప్పుడు మా ఆలోచన చేయండి, మనం యేసుక్రీస్తుల వారిని ప్రేమిస్తున్నామా అని అనడానికి మన దగ్గర ఏదైనా రుజువు ఉందా? మన దగ్గర ఏదైనా రుజువు ఉందా చెప్పండి. మన దగ్గర ఏదన్నా ఒక్క రుజువు చెప్పండి నాకు. నేను యేసుక్రీస్తుని ప్రేమించుతున్నాను, ఆయన అంగీకరించి మార్గంలోకి వచ్చేసావు, ఇక్కడ కూర్చున్నావు, ఓకే బాగుంది, అంగీకరించేసావు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందేశావు, నువ్వు పొందిన దానికి యేసు తండ్రి అయినటువంటి దేవుడు మన హృదయాల్లోకి పరిశుద్ధాత్మను పంపించాడు, బాగుంది అంతవరకు. ఇక ఆ నుంచి కంటిన్యూ అయిపోయాం, ఈ స్కూల్లో చేరాము, ప్రతి వారం వస్తున్నాం, పోతూ ఉన్నాం, అంతా జరిగిపోతుంది. బట్ ఇప్పుడు ఆయనను ప్రేమిస్తున్నావా అన్న ప్రశ్న ఒకటి వేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఏదైనా రుజువులు నీ దగ్గర ఉన్నాయా? నీ దగ్గర ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయి. అంటే యేసుక్రీస్తుని మనం ప్రేమించుతున్నాము అని అంటే ఏ రుజువులు ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ రుజువులు మన దగ్గర ఉన్నాయో ఆలోచన చేయండి. ఓ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తున్నామా లేదా అనడానికి వాళ్ళ దగ్గర రుజువులు ఉన్నాయా? మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు అనడానికి కూడా కొన్నిసార్లు మీకు తెలుసో లేదో చర్చిలు కూడా ఎగ్గొట్టేస్తారు. దేనికోసం తెలుసా? అంతేనా? దేవుని కూడా పక్కన అంటే ఇది ఒక రుజువుగా మీ ముందు చెప్తున్నాను నేను. అంటే మీరు ఎగ్గొడుతున్నారని కాదు నా ఉద్దేశం, బట్ ఓ రుజువు అనేటటువంటిది మీ జీవితాలకు మీకు తాగుతుంది. ఎందుకంటే మీ పిల్లల పట్ల వారిని మీరు ప్రేమిస్తున్నారు అనడానికి ఒక రుజువు ఉంది. బట్ యేసుక్రీస్తులు వారిని అంగీకరించావు, ఇక్కడ కూర్చున్నావు, బట్ ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమిస్తున్నానని అంటే రుజువేంటి చెప్పు, ఓ రుజువేంటో చెప్పు. నన్ను చెప్పమంటారా రుజువేంటో? అంటే నేను ప్రేమిస్తున్నానని చెప్పడం లేదు, మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం అనడానికి ఒక చిన్న రుజువు చెప్పాను. ఎగ్జాంపుల్, ఒక నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు, వయసును బట్టి చిన్నవాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చొని ఇలా పైకి లేసి అమ్మయ్య ఏసయ్యా అంటారు. అంతేనా? అంటే ఏసయ్యా అనేటటువంటి ఆ పదం ఎలా కనిపిస్తుంది అని అంటే, ఇక నా జీవితంలో ఇంకెవరు లేరు, ఉన్నది ఆయనే. కాబట్టి ఆ మధ్య తుమ్మినప్పుడు ఏమంటాం తెలుసా? మామూలుగా ఏ పదం వాడతారు?
అంతేనా? సత్యం అంటే వాక్యం అది పక్కన. అంటే మనం తుమ్మినప్పుడు కూడా అమ్మయ్య యేసయ్య అని ఇలా తుడుచుకొని గమ్ముగా అయిపోతాం. అంటే దానికి కూడా యేసయ్యనా? అంటే కొన్ని పదాలు ఏ విధంగా మన గొంతులోంచి వచ్చేస్తాయి అంటే ఒక ఊత పదాల్లాగా వచ్చేస్తాయి. వాడేస్తూ ఉంటాం వాటిని అంటే ఇక్కడ ఊత పదాలు అంటే మీరు అప్పుడప్పుడు బట్టలు ఉతికేటటువంటి రజకులు చూడండి, నదిలోకి తీసుకెళ్ళి బట్టలను బాధేటప్పుడు ఏదో అంటుంటారు, ఏదో షువి ఏదో మొత్తానికి ఓ పదాన్ని వాడుతుంటారు వాళ్ళు. దాని అర్థం ఏంటో వాళ్ళకి అనవసరం లేదు, మనకి అవసరం లేదు. అంటే ఓ పదాన్ని పదే దాన్ని ఊత పదం పదే వల్లించడం, ఆ కార్యక్రమాన్ని చేసేసుకుంటూ ఉంటాం. మీరు పడవలు నడిపేటటువంటి వాళ్ళు కూడా చూడండి, తెడ్లు వేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం హైలెస్ అనేటటువంటి, అంటే పడవలు నడిపేటటువంటి వాళ్ళు కూడా ఓ హైలెస్ అనేటటువంటి పదం. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే క్రైస్తవులుగా అయినటువంటి మనకు ఓ రోజుకి 100 సార్లు నువ్వు యేసయ్యా అని అనుకుంటా, ఇది నిద్రలేసినప్పుడు యేసయ్యా, పళ్ళు దుంకునేటప్పుడు యేసయ్యా, ఏదైనా టిఫిన్ తినేటప్పుడు యేసయ్యా, ఇంక ఏదైనా కూడా యేసయ్య అనేటటువంటి ఆ పదం ఎలా మారిపోయింది మన గొంతుల్లో అంటే ఊత పదం లాగా అయిపోయింది. పోనీ అలాగ వాడినప్పుడు అలా వాడినంతసేపు అలా నువ్వు ఒకవేళ ఆలోచించుకుంటే నువ్వు యేసుక్రీస్తుని ప్రేమించినట్ట? 100 సార్లు ఉపయోగించావండి, 100 సార్లు ఉపయోగించావు, ఒక రోజులో 100 సార్లు ఉపయోగించావు, నువ్వు ప్రేమించినట్టేనా? అలా కాదు కదా. మీరు బాగా గమనించండి, ఎప్పుడైనా దైవ వాక్యాన్ని గురించి యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు మనం ఎన్నిసార్లు అంటే ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా వినేటటువంటి వాళ్ళ యొక్క ముఖ కవళికలు ఎలాగ ఉంటాయంటే చల్లంగా చెయ్యట్టుపోతుంది, వెనకాలటి గీరతా చూస్తా ఉంటా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చెప్పేది చాలు, మాకు తెలియదా, నువ్వు తొందరగా ముగిచ్చేస్తే మా పనులకు మేము వెళ్ళిపోతాం. అదే ఒక సీరియల్ గురించి మాట్లాడాను అనుకో, అదే ఓ సినిమా గురించి మాట్లాడాను అనుకో, అదే ఓ పక్కింటి ఆవిడ గురించి మాట్లాడాను అనుకో, అదే ఎదురింటి ఆయన గురించి మాట్లాడాను అనుకో, ఇప్పుడు మన ముఖం ఎలాగుంటుంది? ఆనందంగా వెలిగిపోతుంది, అవునా అన్నట్టుగా ఉంటుంది. అదే దేవుని గురించి మాట్లాడి చూడు, రాత్రి అంటే శనివారం కదా, ఎక్కువ టైం మేల్కొని ఉంటాము, 12-1 గంటకు కానీ నైట్ కొనుక్కోండి, ఇక్కడికి రాగానే చూసారా? అంటే దేవుని యొక్క మాటలు మనం వింటున్న ప్రతిసారి కూడా మన ముఖం వెలిగిపోవాల్సింది పోయి ఆటోమేటిక్గా ఏమైపోతుంది? నీరసం అయిపోతుంది. ఇంకా వదలలేదా, ఇంకొంచెంసేపు నిద్రపోతాను, అయిపోయిన తర్వాత అటు గిల్లేసి నన్ను అంటూ ఉంటాం. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం యేసుక్రీస్తుల వారిని ప్రేమించామనడానికి మన దగ్గర ఏదైనా రుజువు ఉందా? ఆయన మాటలు వింటున్నప్పుడు మన ముఖం వాడిపోతుంది, అది రుజువు కాదు. మనం ముఖం వెలిగిపోతుందని అంటే మనం దేవుని గురించిన మాటలు వినేటప్పుడు ఆ వెలుగు అనేటప్పుడు మన ముఖాల్లో కనపడదు, వాడిపోతుంది, ఆవులింపులు వచ్చేస్తాయి. ఇంకా వీలుంటే గోడ కానుకొని నిద్రపోతాం, గురక పెట్టేస్తాం కూడా కొన్నిసార్లు. ఆ మధ్య ఎప్పుడు వాక్యం చెప్తాను, గురక సౌండ్ వినిపించింది నాకు అర్థం కాలేదు. అంటే ఈ వాక్యం చెప్తుంటే ఎంత బాగా నిద్ర వస్తుందా అని నేను కాదంటలేదు, కానీ ఈ రుజువు ఎలా సరిపోతుంది నీకు? నువ్వు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావు అనడానికి ఇది రుజువా? కొంతమంది అంటుంటారు, అవునండి నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రతి క్రిస్మస్కి మన వీధిలో మొట్టమొదట స్టార్ పెట్టామే, దానికి ఎవరు అనుకుంటున్నావు ఖర్చు పెట్టింది? నేనే అంటాడు. పోనీ ఇది సరిపోతుందా? యేసు ప్రభుల వారిని నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి సంవత్సరానికి ఒకసారి మన వీధిలో పెద్ద స్టార్ పెట్టి చేసేసావు, ఒక 5,000 పెట్టి, సరిపోతుందా? పోనీ అనుకుందాం సరిపోతుందా అని అంటే కాదు ప్రేమటువంటి వారు. లేదండి నేను ఆ సంవత్సరం అంతా అంటే ఎప్పుడు కూడా నేను చర్చికి రాను, బట్ యేసుక్రీస్తు అంటే నాకు మంచి అభిమానం, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి చర్చిలో వాళ్ళందరికీ 4 కేజీలు స్వీట్ తెచ్చి ప్రతి క్రిస్మస్ రోజు నేను పనిచేస్తాను అని అనింది అనుకో ఒక ఆవిడ. ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రేమించాను అనడానికి ఈ రుజువు సరిపోతుందా? పోనీ ఈ రుజువు సరిపోతుందా? సరిపోదు ప్రేమటువంటి వాళ్ళ. అసలు ఏ విధంగా సరిపోతుందో నాకు అర్థం కావట్లేదు. యేసుక్రీస్తుని ప్రేమించడం అనే దానికి ఏదైనా రుజువు ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడు లోక సంబంధమైనటువంటి రుజువులు ఇలాగనే ఉన్నాయి. నేను కూర్చునేటప్పుడు యేసయ్య అంటాను, తుమ్మినప్పుడు యేసయ్య అని అంటాను. ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని రాస్తానే, నా డైరీస్ మీరు చూసుకోండి, ఆ మొట్టమొదటి పేజీలో వాక్యాన్ని రాయక ముందు నేను పైన సిలువు గుర్తు చేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసిన వాడిని అవుతున్నాను?
అదనమాట. క్రీస్తుని ప్రేమించకపోతే నేను మొట్టమొదటిగా రాసి ఆ పేజీలో సిలువు గుర్తు ఎందుకు వేస్తాను? ఏది అవతల వాడు ఓం అని రాసుకున్నట్టుగా ఇంకొక పదాన్ని ఇంకొకటి రాసుకుంటాడు. కానీ నువ్వేం చేస్తావు? అది రాసుకుంటే నువ్వు ఆయన ప్రేమించేసినట్టేనా? ఆయన ప్రేమించేసినట్టేనా? మంచి బిర్యానీ వండారు, ఈరోజు సహవాస భోజనం ఉంది. అంతా వండిన తర్వాత ఇక కలిపెట్టక ముందు దాని మీద గెంటి తీసుకొని సిలువ ఆకారం వేస్తున్నాడు ఒకడు. ఇది అండ మూత తీసి ఏమాకారం? సిలువ ఆకారం వేస్తున్నాడు. సిలువ బొమ్మ వేసేస్తే ఇప్పుడు ప్రేమించేసినట్టేనా? యేసుక్రీస్తుల వారిని ప్రేమించేసిన అంటే అన్నం వండిన తర్వాత దాని మీద ఏం రాస్తున్నాడు? సిలువ. నేను ఆ మధ్య కొంచెం యవనంగా ఉన్నప్పుడు ఈ ఒడ్లు కుప్పల పని మీకు తెలుసు కదా, ట్రాక్టర్ దున్నేసి వెళ్ళిపోతే వాటన్నిటిని తీసేసి కుప్పగా వేస్తాం. విత్తనాలను ఆ ఒడ్లను తీసుకెళ్ళి కుప్పగా వేస్తాం. ఆ కుప్పగా వేసిన తర్వాత వాటిని గడ్డితో కప్పెట్టేసి ఎవరైనా డల్లార్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా కొలత పెట్టి ఆయన కొలుసుకొని తీసుకెళ్తాడు. అప్పుడు నేను రైతు దగ్గర దాన్ని కుప్పేసేసి ఇంక నా తెల్లారి వచ్చి మళ్ళీ వాటిని డల్లర్ వస్తే దాన్ని తీసేసి ఆ గడ్డి అంతా తీసేసి ఇప్పుడు కాటాకి అప్పచెప్పాలి. అప్పుడు ఆ పని వాళ్ళలో ఎంతో కొంత చదువుకున్నాండి నేను. అప్పుడు రైతు అన్నారు, రే దాని మీద శ్రీరామ అని రాయిరా. దేని మీద? ఆ రాశి మీద ఏం రాయాలంట? శ్రీరామ అని రాసేస్తే చాలంట. దేన్ని? ఆ కింద ఉన్న మట్టి తీసుకుని ఆ మట్టితో రాయాలి దాన్ని. పోనీ రాసేస్తే బరువు పెరిగిపోతాయా? పోనీ అలాగని చెప్పి నువ్వు ఆ రావుల మీద పెట్టుకున్నటువంటి ఆ ప్రేమకు కాస్త ఇది నిదర్శనం అవుతుందా? ఇది ఒక రుజువు అవుతుందా? అలాగే మనం కూడా ఏమైపోతున్నాం అని అంటే, ఇక్కడ వండిన తర్వాత ఆ బిర్యానీ మీద సిలువు గుర్తు వేసేస్తున్నాం. ఏదన్నా అమ్మాలంటే దానికి మళ్ళా నీటితోనో లేకపోతే ఏదో సిలువు గుర్తు వేసేస్తాం, అమ్మేస్తాం. అంటే ఇలా చేయడం వల్ల, నువ్వు గుర్తులు పెట్టుకోవడం వల్ల నీకేమనిపిస్తుందంటే, అమ్మయ్య నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను అన్నకి ఈ రుజువులు సరిపోతాయా మనకి? ఈ రుజువులు అసలు ఇవి రుజువులు అంటారా? వీటిని ఒకసారి మీరు ఇవి రుజువులు అంటారా? లేదండి, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడల్లా, ఇక్కడ బయలుదేరేటప్పుడు యేసయ్యని ప్రార్థన చేస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి చేరుకుని అక్కడ కూడా యేసయ్యని ప్రార్థన చేస్తాను. ఇక మధ్యలో ఏదైనా ఆగినప్పుడు యేసయ్య, మళ్ళీ బయలుదేరినప్పుడు మళ్ళీ యేసయ్య, టీ తాగితే యేసయ్య, చేతులు కడుక్కుంటే యేసయ్య, భోజనానికి కూర్చుంటే యేసయ్య, అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ యేసయ్య, అంత అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ యేసయ్య. అంటే రోజులో ఒక 100 సార్లు నేను ఆ పదాన్ని నేను పలికిన ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు, చేసిన తర్వాత, పడుకునేటప్పుడు, లేచిన తర్వాత, మధ్యలో మెలకు వస్తే మళ్ళీ యేసయ్య, ఇలా అనుకున్నంతసేపు నీకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే, నేను యేసుక్రీస్తుని ప్రేమించుతున్నాను. పోనీ ఇది సరిపోతుందా? యేసును మనం ప్రేమించుతున్నాము అనడానికి ఇది సరిపోతుందా? అంగీకరించినవు, నేను కాదంటలేదు. అంగీకరించినవు నువ్వు, ఓకే బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావు. సో ప్రేమించడానికి మన దగ్గర ఉన్న రుజువులు ఇవే మన దగ్గర ఉన్న రుజువులు, అంతకుమించి ఏం లేదు. కానీ ఇప్పుడు యేసుప్రభుల వారే చెప్తున్నాడు స్వయాన, నన్ను ప్రేమించేవాడు ఎలాగుండాలి అంటే, నన్ను ప్రేమించేవాడు ఎలాగుండాలని చెప్తున్నాడు. 20వ వచనం, 14వ అధ్యాయం 20వ వచనం యోహాను నేను నా 21 రైట్. అదిగో నన్ను అంగీకరించిన వాడు ఇప్పుడు ఏం అంగీకరించాలని చెప్తున్నాడు? నా ఆజ్ఞలను కూడా అతను ఏం చేయాలంట? నా ఆజ్ఞలను కూడా అతను ఏం చేయాలి? అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించేవాడు. ఇప్పుడు నన్ను ప్రేమించేవాడు అంటే వాడు ఎలాగుండాలి? ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి. అంగీకరించడం అంటే పాటించడము. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా పాత నిబంధనలోకి వెళ్ళి ఇశ్రాయేలును నా బిడ్డలని ఎప్పుడైతే అనుకున్నాడో, ఆ బిడ్డల విషయంలో తన యొక్క వైఖరిని గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, కాబట్టి ఇజ్రాయేలు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు
యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక. ఓ ఇశ్రాయేలు, నువ్వు విను. ఏం వినాలి? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని అంటే ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావని అంటే ఇప్పుడు నా కొరకు నువ్వేం చేయాలి? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నన్ను సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను ఏం చేయాలంట? అనుసరించి. అదనమాట. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అనేటటువంటి మాటల విషయంలో ఆనాడు ఇశ్రాయేలీల్ని తన పిల్లలుగా భావించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆ పిల్లలు తన పట్ల ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నా ఆజ్ఞలు, నా కట్టడలను వాళ్ళు ఏం చేయాలంట? అనుసరించి. నా ఆజ్ఞలు, నా కట్టడలను అనుసరించి వాళ్ళు ఏం చేయాలి? నడుచుకోవాలి. 119వ అధ్యాయము. 119వ అధ్యాయం అనగానే మనకు నలుగురు గుర్తు రావాలి. ఆ నలుగురు బైబిల్ పేజీలు తిప్పకుండా చెప్పేయాలి. 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. అది చూసారా? ఏ మాటలేదు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని. ఆజ్ఞలు. ఇక్కడ ఆజ్ఞలు అంటే అర్థమవుతుందా మీకు? దేవుణ్ణి ప్రేమించేవాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు అన్న పదం. అందుకనే నన్ను విశ్వసించా ఓకే, యేసుప్రభుల వారు కొత్త నిబంధనలో చెప్తాను, నన్ను విశ్వసించా ఓకే, బట్ నన్ను ప్రేమించాలి అని అంటే నువ్వు అంగీకరించడం మాత్రమే కాదు, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని నువ్వేం చేయాలి? నడుచుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలు నా బిడ్డలు అయితే వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నారు అనడానికి వాళ్ళ ముందు నేను ఉంచినటువంటిది ఏంటో తెలుసా? నా ఆజ్ఞలు. అందుకని నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీ ఆజ్ఞలను అన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు, ఈ ఆజ్ఞ దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞ, దీన్ని కూడా నేను పాటించేసేస్తే ఇప్పుడు నాకేమన్నా అవమానం ఏమన్నా జరుగుతుందా? లేదు. అందుకనే చెప్తాడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తుల వారిని నమ్ముతున్నావు, ఆయనను అంగీకరించావు కాదంటలేదు, బట్ ఇప్పుడు ఆయన్ను ప్రేమించుతున్నావు అనడానికి ఏదైనా రుజువు ఉందా? మన దగ్గర ఏదైనా రుజువు ఉందా? ప్రేమించడం అంటే ఇప్పుడు మనకు అర్థమైంది. ప్రేమించడం అంటే యేసుక్రీస్తుల వారిని, ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమించడం అంటే ఏంటో కూడా మనకు అర్థమైపోయింది. ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంట? గైకొనాలి. శిరస వాటిని వహించాలి. ఇప్పుడు యేసు ప్రభుల వారిని ప్రేమిస్తున్నాను అనడానికి మన దగ్గర ఉండవలసినటువంటి రుజువు ఏంటనంటే, ఇదిగో నేను ఆయన ఆజ్ఞలను ఏం చేస్తున్నాను? అంగీకరిస్తున్నాను. నెక్స్ట్ వాటిని అనుసరిస్తున్నాను. ఆయన ఆజ్ఞలను అంగీకరించా. మరి ఆజ్ఞల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనైతే అంగీకరించేసావు. ఎలా నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించానండి, ఆయన ఎందు నేను విశ్వాసం ఉంచానండి. ఓకే, బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆయనను ప్రేమిస్తున్నావా అనడానికి, ఆయన్ను ప్రేమిస్తున్నావు అనడానికి మరి ఆయన ఆజ్ఞల యొక్క పరిస్థితి ఏంటి? ఈరోజు మేము ఆయన ఆజ్ఞలను అంగీకరిస్తున్నాం కదా అని అంటావా? ఆయన ఆజ్ఞలను అంగీకరిస్తున్నామంటావా? ఎక్కడ అంగీకరిస్తున్నావు? ఒక్కసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటలా. మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే నీకు నువ్వే పరీక్ష చేసుకో. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నావో లేదో ఒక్కసారి, ఆయన ఆజ్ఞలను అంగీకరించి అనుసరిస్తున్నావో లేదో ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తావు. అందుకే సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనకు చాలా అవసరం. వాక్యం వినిన తర్వాత అంటుందంట పక్కింటి ఆవిడ గురించి, ఇంకొక వదినా, నీకు తెలుసా ఈరోజు మన పాస్టర్ గారు చెప్పిన వాక్యానికి ఆ పక్కింటానికి ఏమైందో తెలుసా? ఆ పక్కింటానికి బాగా తిక్క కుదిరి ఉంటుంది ఈరోజు. అంటే మాట్లాడింది ఎవరి గురించి? వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆవిడ గురించి మాట్లాడుతున్నాడా? మీ గురించి మాట్లాడట్లేదా? అంటే నిజానికి వాక్యం మనకు ఏం చేయాలని అంటే, ఇక్కడ నిజంగా మనకు పొడుచుకోవాలి, అప్పుడే మనం మారుతామన్న సంగతి అర్థం కాక ఆవిడ గురించి మాట్లాడాలి. మన గురించి కాదు.
అందుకనే ఏ వాక్యం ఎప్పుడు చెప్పినా కూడా ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి ఆయన ఆజ్ఞలే మనం అంగీకరించడానికి నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటాయి ప్రియమైనటువంటి వాళ్ళు. ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే ఆయన్ని మనం ప్రేమిస్తున్నామన్న సంగతిని గురించి యేసుప్రభుల వారే స్వయంగా చెప్పారు. నన్ను ప్రేమిస్తున్నామని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా ఆజ్ఞలను నువ్వు అంగీకరించి వాటిని గైకొన్నప్పుడే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న పదాన్ని యేసుప్రభుల వారే స్వయంగా చెప్పినప్పుడు ఇప్పుడు యేసుప్రభుల వారి యొక్క ఆజ్ఞలు ఏంటో వాటిని మనం నిజంగా ఆ ఆజ్ఞలను శిరస వహించి అంటే అంగీకరించి దాని ప్రకారం మనం నడుచుకున్న వాళ్ళమైతే ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన దానికి అర్థం ఉంటుంది, ఆయన ప్రేమిస్తున్నామనడానికి కూడా మన దగ్గర రుజువు ఉంటుంది. అంతేనా? ఒక్క ఆజ్ఞను తీసుకుని చూపిస్తాను. ఇప్పుడు మనమే ఏం చేసుకోవాలి? మన పేపర్ మనమే దిద్దుకోవాలి. ఓకేనా? రైట్. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త వద్దులే, ముందుగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం తీద్దాం. 25వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, బాగా ఆలోచించండి. అందువలన నేను మీతో చెప్పినది ఏంటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకూడి అన్నడా? ఇప్పుడు మన చింత అంతా ఏందో చెప్పండి. ఇదే ఉందా మైండ్లో? వేరే దేవన ఉందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని అయితే అంగీకరించాము, ఓకే, బాప్తిసం తీసుకున్నాము, మారు మనసు పొందేశాము, పరిశుద్ధాత్మ పొందేశాము, వచ్చేసాము, సంఘంలో చేత అంతా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆయన ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలను ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు అంగీకరించాలి. అంగీకరించి తర్వాత వాటిని గైకునే విధంగా చేస్తే ఇప్పుడు నన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. ఓ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించారనడానికి రుజువు ఎలాగైతే ఉందో, ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మన బ్రతుకులలో ఇప్పుడు ఆయన్ను ప్రేమించాము అనడానికి ఏదైనా రుజువు ఉందా? ఉండాలి అంటే ఆయన చెప్తున్నటువంటి మాట, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకునేవాడు నన్ను ప్రేమించువాడు అన్న పదం మనకు కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా అన్న పదం ఉందే. మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతపడనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనైనను అంగీకరింపబడలేదు. 31 వచనం. కాబట్టి అని చెప్తున్నాడు. కాబట్టి అన్నాడంటే ఈ వచనాలు నేను మధ్యలో స్కిప్ చేశానులే, మళ్ళీ మీరు ఇంటికి నిదానం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడి. పండగ వస్తుంది, పిల్లలకు బట్టలు తీయాలి, వాళ్ళకి తీయాలన్న పేరుతో మనం కూడా తీసేసుకుంటాం. అంతేనా? అందరూ తీసేసుకోవాలి. సరే, ఓకే, డబ్బు ఉంటే ఓకే. ఇప్పుడు డబ్బు లేకపోతే అలా అప్పు చేయాలి. నీకెందుకు అప్పు చేయాలంటే దాన్ని ఎలా తీర్చాలి? మళ్ళీ ఇది ఒక పెద్ద చింత. ఏం తినాలి, మళ్ళీ పండగకి ఏం చేసుకోవాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అంటే నిద్రలేసిన దగ్గర నుంచి వదినా ఏం కూర చేసే ఈ రోజున పక్కింటి ఆమె ఆడుతుంటుంది. ఎందుకో తెలుసా? ఈయన కూడా ఒక ఐడియా వచ్చేదానికోసం కూర ఏం చేసుకోవాలన్నాను. నీతో అసలు ఈ చేయడానికి కాదు మిమ్మల్ని భూమి మీద, ఒకవేళ ఇవి చేసుకోవడానికే మిమ్మల్ని భూమి మీదకు పంపించుంటే మరి ఆకాశ పక్షుల సంగతి ఏంటి? అడవిలో ఉన్న జంతువుల పరిస్థితి ఏంటి? అవి ఏమన్నా వీటి గురించి ఆలోచన చేస్తున్నాయా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఏం కూర చేసుకుందామని ఏ జంతువులైనా మాట్లాడుకుంటున్నాయా? లేదే. ఒకసారి వాటిని చూడండి అన్నాడు దేవుడే. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? వాటికంటే గొప్పవాళ్ళు కాదా మీరు? మరి మీ చింత ఎందుకు మీ చింత?
అందుకని ఇక్కడ చెబుతూ 31 కాబట్టి మీరు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించబాకండి. అసలు నీకు సంబంధం లేని మ్యాటర్లో నువ్వు ఇప్పుడు ఏం చేస్తానంటే ఏళ్ళు దోపు చేస్తున్నావు. నీకు వాటికి సంబంధమే లేదు, అయినా నువ్వేం చేస్తానంటే వాటి గురించి చింతిస్తున్నావు. చింతించకుడి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి అది ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క ఆజ్ఞ, యేసుప్రభుల వారి యొక్క మాట, నన్ను ప్రేమించేవాడు ఎలాగ ఉండాలంటే నా ఆజ్ఞలను అంగీకరించేవాడే ఉండాలి, వాటి గైకునేవాడుగా ఉండాలి. ఇప్పుడు నువ్వు అంగీకరించావు, యేసుక్రీస్తుని అంగీకరించావు, ఓకే బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి ఆజ్ఞలను గాయకుంటున్నావా? ఆయన ఆజ్ఞలను అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తే నీలో చింత ఉండకూడదు, అంతేనా? అంగీకరిస్తే నువ్వు దేని గురించి అస్సలు ఆలోచన చేయడానికే వీలు లేదు. చిన్నప్పటి నుంచి నాకు బైబిల్ ఊహ తెలిసినప్పటి నుంచి ఈ వాక్యం వినిపిస్తూనే ఉంటుంది. నేను చెప్తున్నా లేదా ఇంకొకరు చెప్తున్నా కూడా ఈ వాక్యం వినిపిస్తూ ఉంటుందా? కానీ చింతపడే సమయానికి వచ్చేసేటప్పటికే ఈ వాక్యం అసలు ఎంత దూరం వెళ్ళిపోతుంది అని అంటే నేను సంబంధించిన దాన్ని కాదంట వెళ్ళిపోతుంది. వద్దులే, నువ్వు కాదులే, నాకు కావాల్సిన నాకు చింతే కావాలి అన్నట్టు ఏమైపోతాం మనం. అసలు ఈ వాక్యం గుర్తే రాదు. మిగతా సమయాల్లో గుర్తు వస్తుందా? వస్తుంది. ఎవరో ఒకరు జ్ఞాపకం చేస్తారా? అప్పుడు మనకు చింతలేమో ఉండవు. కాబట్టి ఈ వాక్యం అలా గుర్తు పెట్టుకొని అలా గుర్తు చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ చింత వచ్చినప్పుడు ఇదేంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ యేసు ప్రభుల వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అందుకని ఏం చేస్తున్నాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రాజ్యమును ప్లస్ నీతిని ఏం చేయమన్నాడు? నేను చెప్తున్నాను, అర్థం ఉంది. యేసుక్రీస్తుని అంగీకరించావు, ఓకే. ఇప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్నావు అనడానికి మన దగ్గర ఒక రుజువు ఉండాలి. ఆ రుజువు ఆయన ఆజ్ఞను కూడా అంగీకరించిన వారమై ఆ ఆజ్ఞకు మనం ఏమవ్వాలి? లోబడిన వారమే ఉండాలి. ఇప్పుడు రాజు అంటే యేసుప్రభుల వారు రాజుగా దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు కదా. ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన పదం ఇచ్చేది. ఇప్పుడు రాజు అని అంటే ఇప్పుడు రాజు చేసేది ప్రతిది కూడా ఒక ఆజ్ఞలాగే ఉంటుందా మనకి? ఇప్పుడు చప్పట్లు కొట్టేశాడు రాజు, ఇప్పుడు అక్కడికి వచ్చి నిలబడిన బొంటే ఉంటాడు, చిత్తం ప్రభా చెప్పు అంటాడు, అంతేనా? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకాను అనుకో, నాకు ఇష్టం లేదు నేను చేయను అన్నాడు అనుకో, అది కుదరతుందా? ఆయన రాజు, ఆ రాజుగా ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ ఆజ్ఞ వీడికి ఇష్టం ఉన్నా లేకపోతే ఏం చేయాలి? దాన్ని పాటించి తీరాలి. అందుకనే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు మిమ్మల్ని మీ మీద అని దేవుడే యేసు ప్రభుల వారిని ఎంతగా హెచ్చిచ్చేస్తే, ఆ హెచ్చినటువంటి ఆయన ఒక రాజుగా నీ మీద ఉన్నప్పుడు ఆ రాజు నుంచి వచ్చేటటువంటి ప్రతి ఆజ్ఞ నీకు ఇష్టం ఉన్నా లేకున్నప్పుడు నువ్వేం చేయాలి? పాటించాలి, అంగీకరించాలి. తప్పదు, వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు ఇక్కడ. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతించబాకు, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించను, ఏనాటికి ఆనాటికి చాలు. ఓ ఆజ్ఞ నీకు బయలుదేరిందని అంటే ఇప్పుడు దానికి సంబంధించి ఎప్పుడైనా నువ్వు దాన్ని ఆలోచన చేసావా? ఎప్పుడైనా దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేసినావా? ఓ ఆజ్ఞ రాజు దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసింది అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? ఆజ్ఞ విషయంలో నువ్వు పాటించి తీరవలసిందే, వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు ఇక్కడ. రాజుగా ఆయన నీకు ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ఆ ఆజ్ఞను ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు పాటించాలి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నా చూడండి యేసుప్రభువు వారు చెప్పినటువంటి వాటిలో 6వ అధ్యాయం 2వ వచనం, కావున నీవు ధర్మం చేయనప్పుడు ఆప్షన్ ఇవ్వట్లేదు దేవుడు. యేసుక్రీస్తుల ద్వారా దేవుడు ఆప్షన్, నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతనందువలన వేషధారులు సమాజ మందిరముల్లోను వీధుల్లోను చేయలాగున నీ ముందర బోర ఓదింపవద్దు. మనకేం కావాలి? బోర కావాలి, భజన బృందం కావాలి మనతోటే. వద్దు అని ఆయన చెప్తున్నప్పుడు మనం అది కావాలి. ఇది మా తండ్రి గారి జ్ఞాపకార్థం. కొంతమంది చర్చిలకు ఫ్యాన్లు ఇస్తుంటారు, పైన ఏం రాయమంటారు తెలుసా? అమ్మా తిరిగేటప్పుడు అది కనపడదమ్మా అంటే, పోనీలేదు సార్, ఆ కరెంట్ పోయిన తర్వాత నాగుతుంది కదా. ఆగినప్పుడన్నా మనోళ్ళు చూస్తారు, చూస్తే ఇక్కడే అయిపోతుంది. దేవుడిచ్చేది ఏమి లేదు అక్కడ మనకి.
చూసారా? అంటే ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే ఇందాక మనం 18వ అధ్యాయం 15వ వచనం, మత్తయి రాసిన సువార్తలోనే 18వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు నీ సహోదరుడు బాగా ఆలోచన, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, ఎవరు తప్పు చేస్తే ఎవరు పోవాలా? ఎవరి పట్ల తప్పు చేస్తే? మన పట్ల తప్పు చేస్తే ఆడు రావాలా, మనం పోవాలా? చెప్పండి, ఆజ్ఞ ఎంత కఠినంగా ఉంటుంది. ఇది కుదరదులేండి, అసలు మనకి క్రైస్తవం అంటే అసలు కుదరదు. ఇలాంటివన్నీ నేనెందుకు ఆజ్ఞిస్తాను, నేనెందుకు గైకొంటాను? ఇదేనా మనకు? నీ శత్రువుని ప్రేమించు, ఇది దేవుని ఆజ్ఞ. అది కుదరదులే. ఇవన్నీ మనం శత్రువుని ఎందుకు మనం నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం ఆడికి నేనెందుకు భోజనం పెట్టేది? అంటే ఎంత దూరంగా ఉన్నాం మీకు అర్థమవుతుందా? మరి యేసుక్రీస్తేమో కావాలి, ఆయన బర్త్డేకి మనం అన్ని స్టార్స్ పెడతాము, కావాలంటే స్వీట్లు పెంచి పెడతాం, అన్నీ చేస్తాం. అంత మాత్రం ప్రేమించినట్ట కాదు కదా. కూర్చుంటే ఏసయ్య అంటావు, తుమ్మితే ఏసయ్య అంటావు, నీలిగితే ఏసయ్య అంటావు. పోనీ ఆయన ప్రేమిస్తున్నావా? కాదు. ఆయన ప్రేమించడం అంటే నీకు అర్థమవుతుందా? ఆయన ఆజ్ఞలను కూడా నువ్వు అంగీకరించాలి, వాటిని గై కొనాలి. ఆ ఆజ్ఞ చెప్తున్నాడు, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల ఆడే రావాలంటావా, నువ్వే పోవాలంటావా? ఇద్దరు కలిసి చర్చికి వస్తున్నారు అనుకోండి, 2 వారాలు వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే వస్తున్నారు. పాస్ట్ అడిగాడంటే, ఏమ్మా నీతో పాటు ఇంకొక ఆమె కూడా రావాలి, ఏమైపోయింది అని అంటే, ఏమో సార్ నాకు తెలియదని. అట్లా కాదమ్మా, ఈ వారం పోతావు కదా, పోయి ఇంటికి పోయి అడుగాని అంటే, కొంచెం ఆమెకి నాకు మాటలు లేవు సార్. అది ఎందుకో లేను సార్, మాటలు లేవు. అట్లా కాదమ్మా, నువ్వే వెళ్ళి వివరాలు కనుక్కో, నువ్వే మాట్లాడు. నేను ఎందుకు పోతాను సార్? నా పట్ల తప్పు చేసిన ఇంటికి నేను పోయి నేను మాట్లాడాలా? ఇది కుదరదు, అంతేనా? ఇది కుదరదు అని అంటుందంటే ఏమని అర్థం? ఆమె తప్పు చేసినా నేనే పోవాలా? అవును, ఆమె తప్పు చేసినప్పుడు నువ్వే పోవాలి. కొన్ని క్రీస్తు యొక్క ఆజ్ఞలు మనకు నచ్చవు ప్రియమైనటువంటి వాళ్ళు, మనకు నచ్చవు. మనం యాక్సెప్ట్ చేయం, అసలు మనం యాక్సెప్ట్ చేయం. కానీ ఆయన్ని అంగీకరించుకుంటాం మనం. కానీ ఆయన ఆజ్ఞ మాత్రం నువ్వు తీసుకోవా? నువ్వు ఆయన ఆజ్ఞను తీసుకోకుండా ఉంటే నువ్వు ఆయన్ని అంగీకరించిన వాడు లెక్కలేక రావు. నీకు గుర్తుందో లేదో? ఆయన అంగీకరించినంత మాత్రాన ఏదో ఆయనకు ఉన్నటువంటిదంతా నీకు వర్తించేస్తాను అనుకోబాకు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా లేదా ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో. ప్రేమిస్తున్నాను అనడానికి ఓ రుజువు కావాలి నీ దగ్గర, ఆ రుజువు అన్నాడు, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి, నీ ఎడల తప్పిదం చేసిన వాడి దగ్గరికి నువ్వే పోవాలా? నీ ఎడల తప్పిదం చేసిన వాడి దగ్గరికి నువ్వే పో. నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించు, అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి, అతడు వినని ఎడల నీసారి మళ్ళీ ఎవరిని తీసుకుపోవాలి? అంటే ఫస్ట్ నువ్వే వెళ్ళాలి, తర్వాత 2-3 తీసుకువెళ్ళాలి, ఆ తర్వాత. అందుకని 2-3 సాక్షులను ఉంటే ప్రతి మాట స్థిరపరుచున్నట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాట విని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. వినని ఎడల అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరునిగాను ఎంచుకొనుము. మీరు సంఘం. అందుకని నేను ఎక్కడైనా సమస్య జరిగినప్పుడు నేను ఒక్కడనే బాను. అంటే నా పర్సనల్ అయితే నేను ఒక్కడనే పోయి కాళ్ళు గడ్డాలు ఏదో ఒకటి పట్టుకుంటున్నాను, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు సమస్య నలుగురితో ఏర్పడినప్పుడు ప్రాబ్లం అయింది, నేను ఒక్కడనే పోయి విచారించకూడదు. అందుకని ఎప్పుడు కూడా ఒక 4-3 తీసుకెళ్తా, కనీసం నా పక్కన ఉన్నోహను తీసుకెళ్తా. ఎందుకు? మాట స్థిరపరచబడాలి, చెప్పాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే సంఘానికి తెలియజేయాలి. ఆ తర్వాత సుంకర్ని కానీ అన్నిని కానీ వాళ్ళని ఏం చేయాలి? పక్కన పెట్టేసి ఇవన్నీ
అందుకని చెప్తాడు, భూమి మీద మీరు వేటిని బంధించరు అవి పరలోకమందును బంధింపబడి, భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడిన నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఇక్కడ సంఘంగా మీరేం చేస్తారు అది పైన అక్కడ అదే విధంగానే చేత దానికి ఓకే అంటాడంట దేవుడు. సంఘముగా మీరేం చేస్తారో దాన్ని ఓకే అంటాడు. సంఘంగా మీరు ఏదైతే బంధిస్తారో అక్కడ కూడా బంధింపు అయిపోతుందా, వేటిని విప్పుతారో అక్కడ కూడా విప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తాం, ఆయన ఆజ్ఞలను ఆయనైతే ప్రేమిస్తావు, కానీ ఆయన ఆజ్ఞలను మాత్రం నువ్వు పాటించు. ఆయన్ని ప్రేమించడం ఏంటంటే, ప్రేమటువంటి వాళ్ళరా ఆయన అంగీకరించడం కాదు, ఆయన ఆజ్ఞలను కూడా మనం ఏం చేయాలి, అంగీకరించి వాటిని గైకుని మన జీవితాల్లో వాటిని చూపించాలి. ఇప్పుడు రాజు తప్పట్లు కొట్టాడు, ఇదిగో ఈ పత్రం తీసుకెళ్ళి ఆ ఫలానా రూమ్లో వాడు ఉంటాడు, వాడికి ఇచ్చేసింది. ప్రభు నేను పోను, వాడికి నాకు పడదన్నావు అనుకో, కుదరతుందా? కుదరతుందా చెప్పండి? కుదరదు. ఎందుకంటే అది ఆజ్ఞది. ఈ కాగితం ఎత్తుకుపోయి వాడికి ఇచ్చేసిరా అని అంటే కుదరదు. అది నాకు నేను వాడిని పలుకోము, నేను పాను, ఇంకొకరిని పంపించాను అంటే కుదరతుందా? సర్లేరా నీకు వాడికి బడదా, ఈసారి ఇటు పక్క చేసి చప్పట్లు కొట్టి ఇంకోటి వస్తాడా, ఆడు కూడా వచ్చి నాకు వాడికి కూడా బడదా అంటాడు. అప్పుడు ఏం చేయాలి రాజు? మీరు ఎందుకురా నా దగ్గర, నా రాజ్యంలో ఎందుకురా మీరు అని తలకాయ కొట్టుకుంటాడు. అంతేనా? ఎందుకురా మిమ్మల్ని ఎందుకురా నేను చేర్చుకునేది ఇక్కడ, అంతేనా కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనల్ని ఎందుకు దేవుడు సంఘంగా ఏర్పాటు చేసింది? ఎందుకు? ఒకడి పట్ల ఒకడు విపక్షత చూపించుకొని వేరువేరుగా ఉండడానిక కాదు. అందుకనే నన్ను ప్రేమిస్తా అనడానికి ఏముంది నీ దగ్గర రుజువు ఒక్కసారి చూపించు అన్నాడు యేసుప్రభులు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో చూడండి మీరు ఒకసారి. క్రొత్త నిబంధనలు అంటే ఇప్పుడు యేసుప్రభులు వాళ్ళని అంగీకరిస్తే సరిపోతుందా? మరణించేంత వరకు అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరగడం, కానుకిచ్చే అంతేనా? కాదు కాదు. ఆయన ఆజ్ఞలను కూడా నువ్వు నేనేం చేయాలి? అంగీకరించినటువంటి వాళ్ళం మనం అంగీకరించడం మాత్రమే. నిజంగా యేసుక్రీస్తును ప్రేమిస్తున్నామని అంటే ప్రేమిస్తాం. ఏ లెక్కలో? క్రిస్మస్ రోజు మంచి బట్టలు వేసుకుంటావు, క్రిస్మస్ రోజు సున్నం కొట్టిస్తావు, క్రిస్మస్ రోజు స్టార్ పెట్టిస్తావు, వీలుంటే ఆ రోజు భోజనాలు కూడా పెట్టిస్తావు. అంత మాత్రం చేత ప్రేమించినట్టున మరి ఆజ్ఞల సంగతి ఏంటి? అందుకనే ఆహారము ఆయన చూసుకుంటాడు, వస్త్రం ఆయన చూసుకుంటాడు, తాగడము తినడం అనేది ఆయన చూసుకుంటాడు. నువ్వు నేను మాత్రం ఏం చూసుకోవాలా? ఆజ్ఞ అనే దాని విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు ఆలోచన చేయాలి. ఆజ్ఞ విషయంలో ఒక ఆదివారం మాత్రమే దేవుని కార్యక్రమం చేస్తే సరిపోతుందా? మరి సోమవారం నుంచి శనివారం వరకు మనకొద్దా? వద్దండి. మా పాస్టర్ గారికి మధ్యలో ఏ కార్యక్రమాలు లేవు, మాకు పెట్టట్లేదు, మమ్మల్ని రమ్మట్లేదు, మాకు ఏది అమ్మయ్య అలాంటి చర్చే కావాలి నాకు అనుకొని వెళ్ళు, నువ్వు హ్యాపీగా ఉండిపోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడికి వస్తే నేను బరిగిస్తా, మిమ్మల్ని కూడా బరిగిస్తున్నట్టు చేస్తా. ప్రతి రోజు ఉదయం ఆన్లైన్ అంటాను, అలాగే మధ్యలో మళ్ళీ బైబిల్ తరగతులు, మళ్ళా ఇంకో కూడికలు ఏదో ఒకటి మనకి ఓ టాస్క్ అనేటటువంటిది నిరంతరము జరుగుతుంది. 1-2 రోజులు అంతే. మళ్ళీ 3వ రోజు మొన్న అంటున్నారు, అన్న మొన్న మీటింగు అన్నీ చేసాం కదా, మళ్ళీ ఎప్పుడు మీటింగ్ అని అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వబాక మాకు, వెంటనే మళ్ళీ ఇంకొక మీటింగ్కి ఇంకో డేట్ ఇచ్చేసి పోయి పని చేసేస్తాము. చూసారా? ఒక అలవాటు పడినటువంటి ప్రాణం ఎలాగుంటుందంటే నెక్స్ట్ ఈ పిల్లవాడిని కూడా చూడండి, 2 రోజులు స్కూల్కి ఆపేసి 3వ రోజు కుదరదు అంటాడు. రోజు పంపించి ఏర్పాట్లు చేయి, ఈరోజు సెలవు తీసుకోవాలంటే కుదరదు, నేను స్కూల్కి వెళ్ళాల్సిందే అంటాడు. అలాగనమాట. అంటే మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి? దేవుని యొక్క కార్యక్రమం అన్న ఎప్పుడుందో డేట్ ముందుగా చెప్పండి, ఎందుకంటే మేము సెలవులు పెట్టుకోవాలి, దాని కొరకు మన టయాన్ని కేటాయించుకోవాలి. కాబట్టి ముందుగా ఒకరు ఇన్ఫామ్ చేసేది ఎప్పుడు. అందుకనే నా ఆజ్ఞలను అంగీకరించేవాడు వాటిని గైకొంటాడు. నువ్వు రక్షకుడిగా అంగీకరించావు, బట్ యేసుప్రభుల వారిని ప్రభుగా స్థిరపరిచినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, అంటే ప్రభు ఏ ఆజ్ఞ ఇస్తాడో ఆ ఆజ్ఞకు నువ్వు లోపడుతున్నావా? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. యోహాను రాసిన మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అన్నారు. చూడండి, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట.
దేవుణ్ణి ప్రేమించు. ఇప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుణ్ణి ప్రేమించుట అనే పదం వెనకాల ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా ఒకడు గైకుంటేనే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేవాడు అవుతాడు. దానికి ఒక రుజువు ఉండాలా? రుజువు ఉండాలి ప్రేమటువంటి వాళ్ళరా. మన లక్ష్యం వేరుగా ఉంటుంది. చర్చికి వచ్చినప్పుడు కూడా మన ఆలోచన చూడండి. తల్లిదండ్రులు కూడా భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు కూడా చర్చికి వస్తారు. దేనికోసం వస్తారంటే మా కడుపుని ఇంకా బిడ్డగా కాయబడలేదు అన్నట్టు. పిల్లలు చర్చికి వస్తారు, రేపు జరగబోయే ఎగ్జామ్స్లో మాకే ఫస్ట్ ప్రైజు లేకపోతే మార్కులు రావాలని కోరుకుంటారు. అనారోగ్యంతో ఉన్నవాడు చర్చికి వస్తాడు, ఆడి యొక్క ఉద్దేశం ఎలాగుంటుంది? నాకు ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు, నాకు ఆరోగ్యం ఇవ్వాలి. ఇదేనా? పోనీ అన్నీ బాగున్నా మనం ఎందుకు వస్తున్నాం చెప్పండి? మనకి అనారోగ్య పరిస్థితి లేదు, ఆర్థిక సంబంధం పరిస్థితులు లేవు, పోనీ పిల్లలు ఉన్నారు, ఇక దేనికి వస్తున్నాం ఆదివారం పూట? ఈరోజు ఏమన్నా ఆజ్ఞిస్తాడా దాన్ని శిరస వహించేద్దాము, దాన్ని రాసుకొని ఎలాగైనా దాన్ని పాటించాలి అన్న ఆలోచన ఏమైనా ఉంటుందా? అన్నీ బాగున్నా మనకు అలాంటి ఆలోచన ఏమైనా ఉంటుందా? లేదు. రావాలి కాబట్టి వస్తున్నాం, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, తీసుకోవాలి కాబట్టి ఏం తీసుకోవాలి? రొట్టె ద్రాక్ష కాబట్టి తీసుకుంటున్నాం అన్నట్టుగా. అంటే ఒక యాంత్రిక సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఇక్కడ మన ముందు ఉన్నాయే తప్ప ఈరోజు దేవుడు ఏం ఆజ్ఞయిస్తాడో దాన్ని ఎలాగైనా పాటించేసేసి ఇదిగో నేను దాన్ని పాటించడం ద్వారా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన పంపినటువంటి యేసుప్రభువు వారిని ప్రేమిస్తున్నాను అన్న ఆలోచనకు నేను రెడీ అవ్వాలి, అదే నాకు ఒక రుజువుగా ఉండాలి అనేటటువంటి కార్యక్రమంతో మనం ఏమన్నా వస్తున్నామా? లేదు ప్రేమటువంటి వాళ్ళం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో అంటాడు. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారమునకు నువ్వు ఒప్పుకొని తీరవలసిందే, నువ్వు ఒప్పుకొని తీరవలసిందే. నీ ప్రవర్తన అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. అంటే నీ ప్రవర్తన అంతట్లో ఇప్పుడు ఎవరి అధికారం కింద ఉండాలి? నువ్వు దేవుని అధికారం కింద ఉండాలి. దేవుని అధికారం. ఇప్పుడు ఏదైనా ఒక కోర్టులోకి మీరు వెళ్ళండి, మన సోదరులు వర్మ బ్రదర్ కోర్టులో పనిచేస్తారు. ఇంటి దగ్గర ఉన్నట్టుగా కోర్టులో ఉంటాడా? ఇంటి దగ్గర బన్నీ వేసుకొని తిరుగుతున్నాడు, షార్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, బన్నీ షార్ట్ వేసుకొని కోర్టులోకి వెళ్తాడా? అసలు ఎలాగ అంటే నీ ప్రవర్తన అంతటి యందు అధికారానికి ఏం చేయాలి? లోబడాలి అన్నాడని. అంటే అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ జడ్జి ఉంటాడు, ఓ జడ్జి న్యాయాధికారి ఉంటాడు. ఇప్పుడు ఆయన ముందు ఎలాగంటే అలా కూర్చోడానికి వీలవుతుందా? మీరు గమనించలేదు, నేను లా చేసేటప్పుడు కోర్టులోకి వెళ్ళాను. మాకు కోర్టు ఉంటుంది. కోర్టులోకి వెళ్ళినప్పుడు జడ్జి వస్తున్నారంటే ప్రతి ఒక్కడు కాళ్ళు ఎగరేసుకొని ఈ బటన్ ఎప్పు తీసేసి ఇట్లా వెనకాల చేతులు ఎట్టుంటే కుదరదు. బటన్ పెట్టుకొని ఆయన పోయేంత వరకు 2 చేతులు ఎత్తాడు, దండం పెట్టేసి ఇట్లా ఉండాలి. ఆయన ముఖం ఆయన కూర్చున్నప్పుడు మనం కూడా కూర్చొని ఆయన సాయి చూడాలి. ఆయన లేచి వెళ్తాను, ఆయన లేచిందే తను మళ్ళీ లేయాలి. ఆయన ఇంకేదైనా గీరుకోవడానికి లేచి మనం కూడా లేచి నిలబడాలి, తప్పదు. వేరే ఆల్టర్నేట్ లేదు అక్కడ. ఆయన కూర్చున్నా మళ్ళీ మనం కూర్చోవాలా? ఇలాగనే ఉంటుంది. ఆయన అధికారానికి నువ్వేం చేయాలి? నువ్వు లోబడు. ఆయన మళ్ళీ లేచి వెళ్ళేటప్పుడు అందరు లేచి మళ్ళీ దండం, ఆయన పోయేదాకా చేతులు పెబికల్ అతికిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉండాలి. అలా లేదనుకోండి, ఎవడిదైనా ఒక్క ప్రవర్తన అలా లేదనుకోండి, ఒక్కసారి ఆయన చూసి ఆయన తీసుకెళ్ళి లోపలేండి అన్నాడు. ఇంక వేరే కేసు గీసి ఏమి ఉండదు, వేసేయడమే. అంత అధికారం ఉంటుంది ఆయనకి. అవును, అంత అధికారం ఉంటుంది. అంత అధికారం ఉంటుంది. ఒక హాస్పిటల్ వాతావరణంలోకి మీరు వెళ్ళండి, అక్కడ నీ ఇష్ట ప్రకారం ఒక మూల పెద్దగా ఫోన్లు మాట్లాడితే కుదరుతుందా? అస్సలు కుదరదు. కొన్ని హాస్పిటల్లో మాస్క్ లేని లోపలికి పంపారు. కొన్ని హాస్పిటల్లో నువ్వు లోపలికి వెళ్ళాలంటే అక్కడ చెప్పులు వేరుగా ఉంటాయి. నీ చెప్పులు నువ్వు 10,000 రూపాయలు చెప్పులు వేసుకుని బయట వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ అధికారం వేరు. ఓ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళు, ఓ కలెక్టర్ బంగ్లాలోకి నువ్వే వెళ్ళు, ఏదో ఇస్తావు కదా, నీ అర్జీలో ఏదో ఇవ్వడానికి వెళ్తా కదా, ఒకసారి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఒక లోక సంబంధమైన అధికారి ఇంట్లోకి వెళితేనే నువ్వు ఇన్ని నియమ నిబంధనలు పాటించేసి ఉండాలి. కానీ నీ ప్రవర్తన అంతటి విషయంలో
దేవుడు చెప్తున్నాడు. నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారానికి ఏం చేయాలంట? లోబడాలి. పరీక్షా హాల్లోకి వెళ్ళు. ఏం చేయాలి? నీ సెల్ ఫోన్లో ఎవ్రీథింగ్ ఎక్కడ పెట్టేసుకోవాలి? పరీక్షా హాల్లో అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. ఇది పుష్ప రూల్ కాదు. ఆడు అంటాడు కదా సినిమాలో, ఇది దేవుడు రూల్. ఇక్కడ దేవుడు రూలే పాటించాలి ప్రేమటువంటి వాళ్ళ. ఎందుకనంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత బ్రతకడానికి దేవుడు అన్నీ ఇచ్చాడు. ఆయన రూల్ ప్రకారం బ్రతికితేనే, ఆయన రూల్ ప్రకారం బతికితేనే భూమి మీద ఉన్నన్ని రోజులు. అందుకనే ప్రియమైన ఆయన రూలే ఇక్కడ వర్తిస్తుంది. ఎందుకు ఆయన రూలే అంటే ఇది ఆయన ఇష్ట ప్రకారం ఉన్నటువంటి లోకం. నీ ఇష్ట ప్రకారం ఉండడానికి దేవుడు నిన్ను ఎక్కడికి పంపించలేదు. నీ ఇష్ట ప్రకారం జీవించడానికి కాదు ఇక్కడికి పంపించింది. నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు ఇక్కడ ఉంచాడా? ఆ అధికారానికి నువ్వు లోబడి బ్రతకాలి భూమి మీదకి వచ్చిన తర్వాత. అందుకనే నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను కూడా వాడు ఏం చేస్తాడు? వాడు గైకొని నన్ను ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించేవాడు అలాగుంటాడు. నన్ను ప్రేమించేవాడు అలాగుంటాడు. కాబట్టి యేసు ప్రభుల వారిని, తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి పంపించిన యేసు ప్రభుల వారిని నువ్వు అంగీకరించావు, కాదంటలేదు. బాప్తిసం తీసుకున్నావు, పాపక్షమ ఓకే బాగుంది. పరిశుద్ధాత్మను కూడా పొందావు, ఓకే బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి ఆజ్ఞల విషయం ఏం చేస్తున్నావు? సమాజంగా కూడుట మానకాన్న అపోస్తల బోధలో ఉన్నటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఈరోజు ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. ఆజ్ఞ అంటే ఆప్షన్ కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆప్షన్స్ ఇస్తుంటారు. మీకు తెలుసా లేదు? పనిచేస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలో ఆప్షన్స్ హాలిడే అని ఉంటుంది, తెలుసా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రావచ్చు, రాకుండా కూడా ఉండదు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి లేవు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇక్కడ ఆజ్ఞలు మాత్రమే ఉంటాయి. ఆప్షన్స్ ఏమి నువ్వు పాటించకపో, ఆప్షన్స్ ఏమి ఉండవు. ఆజ్ఞ మాత్రమే ఉంటుంది. అది నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వేం చేయాలి? నువ్వు అనుసరించాల్సిందే, వేరే ఆల్టర్నేట్ లేదు. అందుకని క్రీస్తుని అంగీకరిస్తున్నావు సరే, ఇప్పుడు ఆయన్ని ప్రేమించాలి అని అంటే ఆయన ఆజ్ఞలు, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఒక్కొక్క ఆజ్ఞని ఇందులోకి తీసుకెళ్ళి ఒక్కొక్క దాన్ని మీరు ప్రజెంట్ చేసుకొని చూడండి. నీకు నువ్వే పరీక్ష చేసుకో. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే పరీక్ష. అందుకని పక్కోడి విశ్వాసంతో నీకు సంబంధం లేదు. ఆడు వస్తాడో పోతాడో, ఇంకా పోతాడు కూడా, నీకు సంబంధం లేదు. కానీ నువ్వెలాగున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు ప్రేమటువంటి వారు. ఆయన ఆజ్ఞలను కూడా అంగీకరించి ఆయనను ప్రేమించేటటువంటి వాడుగా ఉంటావో, లేదా ఆయన ఆజ్ఞలను విస్మరించి ఆయన్ని ద్వేషించే వాళ్ళు లేక నువ్వు చేరిపోతావు. ఒక్కసారి ఆలోచన చేసుకో. లేఖనాలు చాలా ఉన్నాయి ప్రియమైనటువంటి. దీని గురించి ఎన్నైనా మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఆజ్ఞ చాలా ఇంపార్టెంట్. యేసును అంగీకరించావు, ఓకే బాగుంది. కానీ ఆయన ఆజ్ఞల విషయంలో నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఆలోచన చేయండి. ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే దానికి మనం ప్రతిదినం ప్రయత్నం చేసే విధంగా మన యొక్క ఆలోచనలు ముందుకు సాగాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైన మీ మాటల పట్ల మీ కుమారుని ద్వారా మాకు అందించినటువంటి ఆజ్ఞల విషయంలో మేము ఎంత మేరకు ఆయన అంగీకరించి ఈ యొక్క మార్గంలోకి వస్తున్నామో అన్న సంగతిని మేము ఒకసారి మళ్ళీ బేరేజ్ వేసుకుని, మేము మీరు పంపినటువంటి మీ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని మేము అంగీకరించాం. మా పాపముల కొరకు ఆయన మరణించాడని మేము నమ్మాం. ఇదిగో ఆయన ఆజ్ఞలు కూడా మేము అంగీకరించినటువంటి వాళ్ళమే. అలా గైకొని ఆయన్ను ప్రేమించేటటువంటి లిస్టులో మేము కూడా ఉండేలాగా సహాయం చేసి నడిపించాం. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని విన్నవన్నటువంటి వాక్యాన్ని తమ హృదయాల్లో పదిలిపరుచుకొని ఆ రీతిగా నడుచుకునే భాగ్యాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.